మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిన గుర్తుంది కదా, వీధి కుక్కలకు సంబంధించి. ఏమని చెప్పింది, జనావాసాలకి దూరంగా తీసుకెళ్లి వీధి కుక్కలన్నింటిని కూడా అక్కడ షెల్టర్ ప్రొవైడ్ చేసి ఫుడ్ మొత్తం కూడా మంచిగా సప్లై చేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే మరి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దాని తర్వాత డాగ్ లవర్స్ ఏం చేశారు, సో ఈ విధంగా చేయొద్దు, కరెక్ట్ కాదని చెప్పేసి దాదాపు ఒక 3.5 లక్షల మంది నిరసన చేశారు. సో మరి వీళ్ళ గోల్ తట్టుకోలేక మళ్ళీ సుప్రీంకోర్టు దిగి వచ్చి కొంచెం సవరించింది మరి ఈ ఆర్డర్ని. ఏమని చెప్పింది, సరే వీళ్ళందరూ కూడా తలనొప్పిగా ఇలా నిరసనలు చేస్తున్నారు కదా, సరే బాబు మీకు నచ్చినట్టుగా చేద్దామని చెప్పేసి వేటికైతే ర్యాబీస్ ఉందో సో వాటిని పసిగట్టి దాని తర్వాత ఏవైనా సరే కుక్కలో కొంచెం కరవడానికి ఈ విధంగా వస్తూ ఉన్నాయో సో ఈ రెండింటిని పట్టుకొని మరి షెల్టర్లలో ప్రొవైడ్ చేసి వాటిని సపరేట్గా పెట్టండి. సో మిగతా వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వాటిని వదిలేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్ని కొంచెం సవరించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి దీనికి సంబంధించి ఆపరేషన్ అయితే మరి మొదలు పెడతాం జరిగిందనమాట. సో వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే రేపు సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఏవైతే ఈ వీధి అంటే ర్యాబీస్ ఉన్న కుక్కలు ఉన్నాయో సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఉన్న వీధి కుక్కలు అన్నింటిని కూడా స్టెరిలైజేషన్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ నాటికి సో మరి దాని తర్వాత మరి మిగతా వాటికి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆ ప్లేస్లోనైతే ఉంచే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి నెక్స్ట్ మరి ఏవైతే కుక్కలు ఇక్కడ కాదు వేరే కుక్కలు ఇక్కడ ఉన్నాయో సో వాటి నుంచి చిన్నపిల్లల్ని ఎలా రక్షించాలి అనే దాని మీద కూడా మరి ఇప్పుడు దీని మీద అయితే డిస్కస్ చేయబోతున్నారు అనమాట.